హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ ఇష్యూ వల్ల మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులోనే మనం టెక్స్ట్ ఎడిటింగ్ అంతా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇప్పుడు మనం కైన్మాస్టర్లో చేసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను పిక్సెల్ ల్యాబ్లో చెప్పేవాడిని. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెక్స్ట్ అనేది మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకోండి. నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను, మిగతా టెక్స్ట్ ప్రోసెస్ అంతా ఒకటే అనమాట. సో మీకు నచ్చిన విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏమని సెంటర్ చూసుకుంటున్నా, ఇక్కడ నేను రెడ్డిస్ ఓకే, దాని తర్వాత ఓకేపై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ అనేది ఇట్లా చేసుకున్న కలర్పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్ పై క్లిక్ చేశాను. తర్వాత AA ఫాంట్ పై క్లిక్ చేశాను. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకుని ఫాంట్ అయితే నేను ఎట్లా యాడ్ చేయాలి ఏందని నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. సో ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేస్తే ఇట్లా ఉంటుంది, చూస్తారు కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత క్రియేట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. ఇదే టెక్స్ట్ని కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేసి నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా, చూడండి ఈ విధంగా ఇట్లా. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేసిన తర్వాత కలర్పై క్లిక్ చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ AA ఫాంట్ పై క్లిక్ చేసి నేను 2 ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేశాను. ఈ విధంగా యాడ్ అయింది, చూస్తారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది, ఆ ఇమేజ్ మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఈ విధంగా మిడిల్లో ఇట్లా సెంటర్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, మీకు నచ్చిన విధంగా ఈ విధంగా. తర్వాత ఇంకా మీకు టెక్స్ట్ ఏమైనా చిన్నగా లేదా పెద్దగా కావాలంటే ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా, మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. పర్ఫెక్ట్గా ఇప్పుడు సెట్ అయింది. కొంచెం ఇంకా టెక్స్ట్ అనేది పైకన్నట్లు ఈ పొజిషన్లో పెట్టుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం PNG ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ నెట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూడండి నేనైతే పెట్టుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా కనిపించకుండా పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా PNG ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకుని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ ఇమేజ్ అనేవి ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్రియేట్ న్యూ పై క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా, చూడండి ఈ విధంగా ఇట్లా ఒక 40 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్నా లేదా 50 వరకు జరుపుకున్నా మీ ఇష్టం. దీనికి కావాల్సిన సాంగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి యాడ్ అనేది చేసుకోండి. దాని తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క టెక్స్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కనుక ఎక్కడైతే మీరు ఆ టెక్స్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో
ఆ టెక్స్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నేనైతే ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. నేనైతే ముందుగానే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను కదా, ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెడ్డిస్ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. కాస్త జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేసి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ఆడియోపై క్లిక్ చేసి కింద డౌన్లోడ్ చేసుకున్న ఆడియో సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అనేది ఆడియో అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ అనేది ఇక్కడ బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. బీట్ మార్క్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 6.200 మిలీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 11.700 తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 18 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 23.7 దగ్గర బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 29.400 మిలీసెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 35 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 41 సెకండ్స్ దగ్గర, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 47 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ ఫైనల్గా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఫస్ట్ బీట్ మార్క్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండ్కి వచ్చేసరికి ఇట్లా ఉండాలి. ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ అనేది చేసుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బీట్ మార్క్ వరకు ఇట్లా ఒత్తి పట్టుకొని ట్రాక్ చేసుకొని దీన్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సెకండ్ బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక పిఎన్జీ మీద, అంటే అది దేవుడిది ఉంటుందన్నమాట. సో ఆ పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు జరుపుకొని ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక బీట్ మార్క్ స్టార్టింగ్లోకి వచ్చేసి సేమ్ జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, చిన్నగా. సో దాని తర్వాత మళ్ళీ ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట స్లోగా. దాని తర్వాత మన టైటిల్ అనేది, అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ అనే టైటిల్ అనేది రివీల్ అవుతుంది చూడండి. ఇట్లా స్లోగా చూస్తున్నారు కదా, ఈ విధంగా రివీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి అంటే 11.700 మిలీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియో ఏ విధంగా ఉంటుంది అనేది ఇట్లా ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి వీడియో అనేది ఇట్లా ఉంటుంది, చూస్తారు కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అయ్యేటట్టు ఇట్లా జూమ్ అనేది చేసుకున్నారు కదా, ఈ విధంగా ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లానే ఉంచండి. ఉంచిన తర్వాత 3Dపై క్లిక్ చేసి డూప్లికేట్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు దీన్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. బీట్ మార్క్ వరకు ఇట్లా చూస్తుంటారు కదా, ఈ విధంగా 1 by 1 ఒక్కొక్కటి. కాకపోతే ఇక్కడ ఒకే యాంగిల్లో ఉంటుంది కదా, కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్పై క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లేదు అనుకుంటే ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇట్లా చూస్తున్నారు కదా, సో పర్ఫెక్ట్గా ఈ విధంగా. దాని తర్వాత ఇటు సైడ్ నుంచి రివీల్ అవుతుంది, అటు సైడ్ నుంచి రివీల్ అవుతుంది. సో ఎండ్ వరకు కాకుండా లాస్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు దీన్ని ఇట్లా ఉంచండి. దాని తర్వాత ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మన ఫోటో అండ్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడ వరకు అంటే చెప్తాను, అది కూడా ఎక్కడి నుంచి అయితే రివీల్ అవుతుందో అక్కడ వరకు లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క టెక్స్ట్ అనేది మీరు మీ ఫోటోతో సహా సెలెక్ట్ చేసుకోవాలి కనుక ఫస్ట్ అనేది నేను గ్రూమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. బీట్ మార్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు, అంటే బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు జరుపుకొని దీన్ని ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్నా కదా, దీన్ని పైకి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇక్కడ ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకుని దాని తర్వాత ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది ఉంటుంది కదా, ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోని ఎక్కడ వరకు అయితే బీట్ మార్క్ ఉందో, అంటే బ్యాక్గ్రౌండ్ వీడియో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ పొజిషన్లో కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా దాని తర్వాత ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చండి. ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా సెట్ అయిందో లేదో చూద్దాం అనమాట. ఇట్లా రివీల్ అవుతుంది, చూస్తున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్కి మనం యానిమేషన్ అనేది యాడ్ చేయాలి కదా. సరే, ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక బీట్ మార్క్ కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి కాస్త చిన్నగా ఇట్లా జరుపుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
ఇప్పుడు చూడండి ఇట్లా ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది స్లోగా చూస్తున్నారు కదా ఈ విధంగా. సో దాని తర్వాత కూడా సేమ్ ఇట్లానే సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. సో నేను ప్రెజెంట్ అయితే మీకు అన్నీ అట్లానే సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎండ్ వరకు చూసారు కదా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న ఎండ్లోకి వచ్చేసరికి ఇట్లా ఉంచాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క టెక్స్ట్ అండ్ ఇమేజెస్ అన్నీ ఇట్లానే సెలెక్ట్ చేసుకున్న ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి రివీల్ అవుతుంది, ఒకటి రైట్ సైడ్ నుంచి రివీల్ అవుతుంది. సో ఈ విధంగా లెఫ్ట్ రైట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని అన్ని పెట్టుకోండి. దాని తర్వాత ఈ లాస్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఈ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ వరకు వచ్చేయండి. చూస్తారు కదా ఇక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు లాస్ట్లో సేవ్ ద డేట్ అనేసి ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో. సో ఆ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకుని ఉంటారు కదా. సో స్టార్టింగ్లోనే మీకు చెప్పాను ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలనేది. అట్లా ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా మిడిల్లో షిఫ్ట్ చేసుకుని పెట్టుకొని ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. ఇట్లా డౌన్ చేసుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ ఫ్యాడ్ ఎనిమేషన్ బ్యాక్ వచ్చేయండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది ఫైనల్గా చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్టింగ్ వరకు వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి స్టిక్కర్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ సినిమాటిక్ ఫ్రేమ్స్ అనేది సెర్చ్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి గెట్ మోర్ పై క్లిక్ చేసి సెర్చ్ బార్లో సినిమాటిక్ ఫ్రేమ్స్ అని సెర్చ్ చేస్తే ఆ ఇమేజ్ ఆ స్టిక్కర్ అనేది వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న ఇందులోని ఇక్కడ రెడ్ వైడ్ అనేది ఉంది కదా 2.37:1 అనేసి ఆ రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఈ విధంగా చూస్తారు కదా. దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ వీడియో ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుంది అనేసి అనుకుంటున్న ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది చూడండి ఈ విధంగా. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి ఫుల్ వీడియో చూడండి. మీకు వీలుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అలాగే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మీకు వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది. సో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.